అదైతే పొరపాటు సార్. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఇంకో సబ్జెక్ట్ కూడా ఉంది, మీతో మాట్లాడాలి. ఒకసారి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. తిరుత్తణి వేణుగోపాల్ గారు, మీరు స్థానికులు. పొద్దున్న లేస్తే మీ మేడ గుమ్మం తీస్తే వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపిస్తాయి మీకు. ఈ అపచారాలు మీరు అంగీకరిస్తారా అండి? వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 ప్రేక్షకులకి శుభోదయం, నమస్కారం. వాసుదేవన్ గారు, మీరు ఏదైతే ఇప్పుడు భక్తులు ఏదే చెప్పులు వేసుకొని వచ్చారు, పాదరక్షలు వేసుకొని వచ్చారని చెప్పి అనడం ఇది ఖచ్చితంగా భద్రతా సిబ్బంది యొక్క వైఫల్యం 100% ఉంది. మనము ఇంట్లో పోయేటప్పుడే చెప్పులు వేసుకొని బయట చెప్పులు వదిలేసి ఇంట్లోకి వెళ్తాం. అలాంటిది వేసుకున్న వాళ్ళ యాత్రికులు, భక్తులకు కూడా కామన్ సెన్స్ ఉండాలి. ఏరా, మనం టెంపుల్ కొండకొచ్చాము, ఈ దేవదేవుడు ప్రపంచ దేశాల్లోనే అతి పెద్ద దేవాలయము అని కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్లస్ మనం కూడా హిందూ మతాన్ని గౌరవిస్తున్నాం అనేసి వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయనప్పుడు అధికారులను ఆ పని చేయాలి. ఈ ఇద్దరు వైఫల్యం వల్ల ఖచ్చితంగా జరిగింది. ఇది ఖచ్చితంగా టిటిడి వాళ్ళు కూడా ఏదైతే ఈ ఇన్సిడెంట్ కి బాధ్యులో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి తొలగించాలి. అదే విధంగా అధికారులు కూడా మేము పదే చెప్తున్నాము. టిటిడి చైర్మన్ బిఆర్కే నాయుడు గారు కూడా పదే చెప్తున్నారు. లోపల ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ ఐడి కార్డు వేసుకుంటే వీళ్ళు ఎవరు ఏమి అని తెలుస్తుంది వాళ్ళ గురించి. ఐడి కార్డు వేసుకోకుండా వాడు ఉద్యోగస్తుడు, సామాన్యుడు తెలియకుండా అక్కడ యాత్రికులతో దృష్టిగా ప్రవర్తించడము, ఇలాంటి అనేక ఆరోపణలు వస్తున్నాయి. వాటిని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఐడి కార్డు ధరించాలి. టీటీ గుడిలో ఎవరైతే టెంపుల్లో గర్భగుడిలో పనిచేస్తున్నా, గుడిలో పనిచేస్తున్నా ప్రతి ఒక్కరు ఐడి కార్డు పెట్టాలని చెప్పేసి పదే చెప్తున్నారు. ఇది చైర్మన్ దృష్టికి కూడా తీసుకెళ్లాము. చైర్మన్ చెప్పినా కూడా ఈవో లాంటి అధికారులు కఠినంగా నిర్ణయాలు తీసుకోకపోవడమే ఇలాంటి వైఫల్యాలకి కారణం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గో సంరక్షణ గురించి మాట్లాడుతున్నారు. సరే, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే బిఆర్కే నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అన్య మతస్థులు గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి టెంపుల్లో కానీ, గుడి చుట్టుపక్కల కానీ, గార్డెన్స్ లో కానీ పనిచేస్తుంటే వాళ్ళంతా ఖచ్చితంగా కిందకి దింపాలి అని చెప్పి ఫస్ట్ బోర్డు మీటింగ్ లోనే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళంతా కిందకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే తిరుమల కింద ముస్లిం సంబంధించిన హోటల్కి పర్మిషన్ ఇస్తే దాన్ని కూడా కట్టడి చేస్తూ దాని పర్మిషన్స్ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని క్యాన్సిల్ చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, ఇది ఏదైతే హిందూ ధార్మిక సంస్థలకు భయపడి దాన్ని క్యాన్సిల్ చేశారు అంటారు. ఇచ్చిందేమో పర్మిషన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, దాన్ని చంద్రబాబు నాయుడు క్యాన్సిల్ చేస్తే హిందూ ధార్మిక సంస్థలకు భయపడి ఈరోజు రద్దు చేశారని చెప్పి ఆరోపణ చేస్తారు. అంటే వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ వాళ్ళు రద్దు చేస్తే కూడా వాళ్ళు భయపడి ఇచ్చారని చెప్పేసి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే కల్తీ నీ గురించి కూడా ఆరోపణలు వచ్చాయి, దానిపైన కూడా విచారణ చేసి ఏదైతే దీనికి ఎక్కడికైతే తప్పిదాలు జరిగినాయి అక్కడ కఠిన నిర్ణయాలు తీసుకునే విధంగా బోర్డు నిర్ణయం, అదే విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ టీటీడీ బోర్డు వ్యవహారం ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఎవరైనా సరే ఇక్కడ తప్పులు చేయాలి, తప్పులు జరిగేదాకా మేము ఆగుతాం, తర్వాత సరిదిద్దుకుంటాం. తప్పులు జరగకుండా చూడాల్సింది గత ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వంలో జరిగినవి చెప్పండి సార్. మీరు ఈ ప్రభుత్వంలో జరిగినవి చెప్పండి. గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి వాళ్ళు 11కి వెళ్ళిపోయారు. వేణు గారు, గత ప్రభుత్వంలో జరిగిందే కాబట్టి స్వామివారి పట్ల అపచారం చేశారు కాబట్టి వాళ్ళు 11కి వెళ్ళిపోయారు. వాళ్ళ సంగతి, వాళ్ళ గతం, వాళ్ళ చరిత్ర. మీరు వర్తమానంలో ఉన్నారు, భవిష్యత్తులో ఉండాలనుకుంటున్నారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో పాటు ఈ రోజు ఏదైతే